వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఏపీ ఎన్నికల్లో జరిగిన హింసాకాండ దేశాన్ని ఒక ఊపు ఊపేస్తుంది. దీనిపైన దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఓవైపు భారీ ఓటింగ్ శాతంతో రాష్ట్రంలో ఓటర్లు తమ చైతన్యాన్ని చాటుకుంటుంటే, ఎన్నికల హింసతో రాజకీయ నేతలు దాన్ని అరికట్టడంలో విఫలమై అధికారుల విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఏపీ ఎన్నికల్లో హింసాకాండపై సిట్ ఏర్పాటుపై స్పెషల్ ఫోకస్ చేసింది. ఈసీ ఆదేశాలతో ప్రత్యేక దర్యాప్తు బృందం నియమించింది. నమోదైన ప్రతి కేసును ప్రత్యేకంగా తీసుకుని దర్యాప్తు చేయాలని ఆదేశించింది. అలాగే ఎఫ్ఐఆర్లలో అదనపు సెక్షన్లు జోడించాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. కాగా ఏపీలో పోలింగ్ రోజు తర్వాత చెలరేగిన హింసాత్మక ఘటనలు చాలా సీరియస్గా తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. ఏపీ సీఎస్ డీజీపీ వివరణ అనంతరం పలు చర్యలు తీసుకుంది. ఎన్నికల కోడ్ ముగిసేలోపు హింసకు బాధ్యులైన వారిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేసి ఛార్జ్షీట్ దాఖలు చేయాలని సీఎస్ డీజీపీలకు అక్కడే ఆదేశాలు ఇచ్చింది. పల్నాడు, అనంతపురం జిల్లాల ఎస్పీలపై సస్పెన్షన్ వేటు వేసింది. అలాగే తిరుపతి ఎస్పీ, పల్నాడు జిల్లా కలెక్టర్తో పాటు అనంతపురం, తిరుపతి డీఎస్పీలపై కూడా సస్పెన్షన్ వేటు వేసింది. మరోవైపు 3 జిల్లాల్లో 12 మంది కింది స్థాయి అధికారులను కూడా సస్పెండ్ చేసింది. దీనిపై మరింత సమాచారం మా విజయవాడ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఎలక్షన్లో జరిగిన హింసాత్మకమైన సంఘటనలకు సంబంధించి అయితే ఈసీ అయితే ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఏపీ సీఎస్ డీజీపీలు కూడా వెళ్లి కేంద్ర ఈసీని కలవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఒక ప్రత్యేక బృందాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఎలాంటి గొడవలు అయితే జరిగినాయో ఆ గొడవలకు సంబంధించి స్పెషల్గా దర్యాప్తు కూడా చేయాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి ఏ విధంగా చూడొచ్చు, డీటెయిల్స్ ఇవ్వండి. కిరణ్మయి, ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సమయంలో జరిగినటువంటి అల్లర్ల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్ చాలా సీరియస్ కావడం జరిగింది. 16 మంది అధికారులకు సంబంధించినటువంటి వారిపై వేటు వేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక గుంటూరు, పల్నాడు జిల్లా, అనంతపురం జిల్లా, తిరుపతి ఈ జిల్లాలకు సంబంధించినటువంటి ఎస్పీలు అలానే కలెక్టర్ల పైన చర్యలకు సిద్ధం కావడం జరిగింది. దీనితో పాటు పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి డిఎస్పీ అలానే ఇన్స్పెక్టర్స్, ఎస్ఐల పైన కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. ఏదైతే ఎన్నికలు జరిగినటువంటి సమయం తర్వాత జరిగినటువంటి అల్లరికి సంబంధించినటువంటి వారిపై పూర్తి స్థాయి చర్యలు తీసుకొని దాని ఘటనకు బాధ్యులు ఎవరు, వారిపై ఎటువంటి కేసులు నమోదు చేశారు, వారిపై విచారణ పూర్తి చేసి పూర్తి స్థాయి నివేదిక కావాలని కూడా కోరడం జరిగింది. అయితే నిన్న ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ సీఎస్, డీజీపీ ఇద్దరు కూడా వెళ్ళి కేంద్ర ఎన్నికల కమిషన్ కలిసిన తర్వాత ఈ చర్యలకు తీసుకున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఆ చర్యల తర్వాత సిట్ ఏర్పాటు చేసి అసలు ఘటనకు బాధ్యులు ఎవరు, ఘటనకు సంబంధించినటువంటి కారకులు ఎవరైతే ఉన్నారో వారు ఎన్నుకున్న వారిపై కూడా తప్పనిసరిగా కేసులు నమోదు చేసి ఛార్జ్షీట్ దాఖలు చేయాలని చెప్పేసి కూడా కోరడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక రాష్ట్రంలోనే కనీ విని ఎరగని రీతిలో ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ నమోదైన తర్వాత, పోలింగ్ జరిగిన తర్వాత నుంచి 3 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో పల్నాడు జిల్లా అట్టుడికి పోవడం జరిగింది. పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి నషాపేట, గురజాల, మాచర్ల, సత్తనపల్లి ఈ నియోజకవర్గాలలో భారీ స్థాయిలో విధ్వంసాలు, భారీ స్థాయిలో గొడవలు జరగటము, అలానే ఎక్కువగా హింసాత్మక ఘటనలు, ఎక్కడైతే కర్రలు, రాడ్లతో దాడులు చేసుకోవటము, అలానే బాంబులు, పెట్రోల్ బాంబులు విసిరేసుకున్నటువంటి ఘటనలు కూడా నమోదు కావడం జరిగింది. అలానే ప్రజాప్రతినిధుల పైన కూడా 2 వర్గాల వారు, ఇటు తెలుగుదేశం అటు వైసీపీ వర్గాల వారు కూడా దాడులకు తెగబడినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఎప్పటికి 3 రోజులు గడిచినా కానీ పల్నాడు ప్రశాంతత లేదని చెప్పవచ్చు. పోలీసులు తీసుకున్నటువంటి చర్యలు 144 సెక్షన్ అమల్లో ఉంచడము, అలానే ముఖ్య నేతలందరినీ కూడా హౌస్ అరెస్ట్ పేరుతోటి గృహ నిర్బంధం చేసిన తర్వాత కంట్రోల్ అయిందని చెప్పవచ్చు. అలానే కేంద్ర నిఘా విభాగం ఏదైతే హెచ్చరికలు జారీ చేసిందో జూన్ 4వ తారీఖు కౌంటింగ్ తర్వాత కూడా మరో 10 రోజులు పల్నాడులో గొడవలు జరుగుతాయి కాబట్టి అప్రమత్తంగా ఉండాలి, కేంద్ర బలగాలను తీసుకోవాలన్న నేపథ్యంలో ఇప్పటి నుంచే 144 సెక్షనే కాకుండా ఎక్కడికక్కడికి బారికేడ్స్ బట్టి ట్రాఫిక్ను కంట్రోల్ చేయటము, షాపులు తెరవనీయకుండా వ్యాపార సముదాయాలన్నీ కూడా పూర్తిగా మూసివేసి స్వచ్ఛందంగా సహకరించాలని పిలిచిన నేపథ్యంలో నిన్న ఈ రోజు కొంత ఒక ఉపశమనం పొందినటువంటి పరిస్థితి ఉంది. కానీ నిన్నటి వరకు చూసుకున్నట్లయితే గనక సత్తనపల్లి నియోజకవర్గంలో బాంబులు దొరకటము, గురజాల నియోజకవర్గంలో పెట్రోల్ బాంబులు స్వాధీనం చేసుకోవటము, ఇప్పటికీ కార్టూన్ చర్చి నిర్వహించి వేట కొడవళ్లు, అలానే గొడ్డళ్లు, వానితో పాటు కర్రలు కూడా స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే పల్నాడు రాష్ట్ర వ్యాప్తంగా చాలా హాట్ టాపిక్ గా మారడం జరిగింది. అందులో మాచర్ల నియోజకవర్గంలో 4-5 సార్ల ఈవీఎంలు ధ్వంసం చేసినటువంటి పరిస్థితి ఉంది. అలానే నాటు బాంబులు, పెట్రోల్ బాంబులు, కర్రలు ఇలాంటివన్నీ కూడా స్వాధీనం చేసుకొని కేసులు నమోదు చేశారు. రాష్ట్ర చరిత్ర
చరిత్రలో కనీ విని ఎరగని రీతిలో ఇప్పటికే 250 మందిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. వాళ్ళని కస్టడీకి తీసుకోవాలని ఆలోచన కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే ఎన్నికల తర్వాత జరిగినటువంటి దాడులలో పల్నాడు జిల్లానే రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ కావటము, ఎక్కువ ఘటనలు నమోదు కావటము, ఎక్కువ మందిపై కేసులు నమోదు చేసాము, ఎక్కువ మంది అదుపులో తీసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక నర్సాపేట నియోజకవర్గంలో తెలుగుదేశం వైసీపీ పార్టీ ఇరువురు అభ్యర్థులు ఏదైతే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, చదలవాడ అరవింద్ బాబు ఇద్దరి హాస్పిటల్స్ వద్ద ఇప్పటికీ కూడా ఒక కర్ఫ్యూ వాతావరణం ఉంది. బారికేడ్స్ ఏర్పాటు చేసి కంచె రోడ్లపై వేసి అటు వాహనాలు వెళ్లకుండా బయట వ్యక్తులు ఎవరు వెళ్లకుండా కూడా చర్యలు చేపట్టడం జరిగింది. అలానే గురజాల మాచర్ల ఎమ్మెల్యే అభ్యర్థులకి సంబంధించి వారిని కూడా గృహ నిర్బంధం చేసినటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. ఇక గురజాల నియోజకవర్గంలో కొత్త గణేశ్వరపాడు గ్రామంలో వైసీపీ పార్టీ వారు వెళ్ళినప్పుడు ఆ గ్రామస్తులు భారీ సంఖ్యలో ముక్కుముడిగా దాడికి ప్రయత్నిస్తే కేంద్ర బలగాల సహాయంతో బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉండటం జరిగింది. అలానే నిన్న పిన్నెల్లి గ్రామం ఏదో ఉందో పిన్నెల్లి గ్రామంలో భారీ సంఖ్యలో నాటు బాంబులు, పెట్రోల్ బాంబులు స్వాధీనం చేసుకున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు మరలా కూడా కార్టూన్ చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. ఇలా చూసుకున్నట్లయితే గనక పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలలో ఒక్క చిలకలూరుపేట మినహా మిగిలిన 6 నియోజకవర్గాల్లో కూడా కొంత ఆందోళనకరమైనటువంటి వాతావరణం ఉంది. ఏ పార్టీ వారు ఆ పార్టీ మీద దాడి చేస్తారు, ఎవరు ఏ విధంగా ఎప్పుడు రియాక్షన్ ఉంటుందనేది కూడా ప్రతి ఒక్కరూ చర్చించుకున్న పరిస్థితి అయితే గనక ఉండడం జరిగింది. పోలీసులు పూర్తి స్థాయి బందోబస్తు అయితే ఏర్పాటు చేసి శాంతి భద్రత విఘాతం కలగకుండా చర్యలు అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి అయితే గనక ఉంది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక ఈ చర్యలు చేపడుతూనే 144 సెక్షన్తో పాటు వ్యాపార సముదాయాలు మూసివేయించి ప్రజాజీవానికి ఇబ్బంది లేకుండా చర్యలు చేపడటం జరిగింది. ఇక ఏదైతే 144 సెక్షన్ ఉన్న తర్వాత అత్యవసర విభాగాలైనటువంటి మెడికల్, అలానే వాటర్, అలానే చూసుకున్నట్లయితే గనక పాలబూతులు ఇవన్నింటినీ కూడా కొంత తెలిసి ఉంచినా కానీ మిగిలిన వ్యాపార సముదాయాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో ముడిసేసినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అనాధికారికంగా పల్నాడు జిల్లాలో కర్ఫ్యూ వాతావరణం అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే గనక ఉంది. అయితే శ్రీనివాస్, మొత్తానికైతే ఎఫ్ఐఆర్లో కూడా అదనపు కేసెస్ అవన్నీ కూడా సెక్షన్స్ అన్నీ కూడా యాడ్ చేసి కేసుకి సంబంధించి డీటెయిల్స్ అన్ని కూడా కేవలం 2 రోజుల్లోనే నివేదిక ఇవ్వాలని చెప్పి ఈసీ అయితే ఆదేశాలు జారీ చేసింది. అలాగే కేవలం ఈ 2 రోజుల వ్యవధిలోనే ఎక్కడెక్కడైతే గొడవలు జరిగాయో ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి గొడవలకు సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ కూడా ఇవ్వాలి, కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఇటు సిఎస్కి అలాగే డీజీపీలు కూడా ఆదేశించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఏ విధంగా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది దర్యాప్తు అనేది? అంటే కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం నిన్న డీజీపీ సిఎస్ రిటర్న్ బయలుదేరి వచ్చిన తర్వాత 48 గంటల్లో చర్యలకు సంబంధించినటువంటి పూర్తి ఆధారాలతో రిపోర్ట్ చేయాలని చెప్పిన నేపథ్యంలో ఆయా గొడవలు జరిగిన రోజు ఆయా గ్రామస్తులు ఎవరెవరు ఉన్నారు, ఆయా గొడవల్లో ఏ పార్టీ నాయకులు వారు ఉన్నారు, ఎవరు వాహనాలు ధ్వంసం చేశారు, ఎవరు వాహనాలకు నిప్పంటించారు, ఎవరు విధ్వంసానికి పాల్పడ్డారు అనే విషయాలు పోలీసులు ప్రాథమిక సమాచారం ద్వారా ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం జరిగింది. అలానే 250 మందిని పల్నాడు జిల్లాలో 250 మందిని అదుపులోకి తీసుకొని విచారణ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రత్యక్షంగా సీసీ ఫుటేజీల ద్వారా, అలానే పోలీస్ ఇన్ఫార్మర్ల ద్వారా, అలానే ఆయా ప్రాంతాల్లో దెబ్బలు తగిలిన వారు ఇచ్చినటువంటి ఆ స్టేట్మెంట్స్ ద్వారా కానీ, అలానే ఆస్తి నష్టం జరిగిన వారు ఎవరైతే స్టేట్మెంట్ ఇస్తారో వాటన్నిటి ద్వారా కూడా కొంతవరకు 90% ఎక్కడైతే ఆ గొడవలు జరిగినాయో ఆ ప్రాంతంలో నిందితులు ఎవరైతే ఉన్నారో వారిని దరిదాపుగా ఒక క్లియర్ గా రావడం జరిగింది. వారిపై తప్పనిసరిగా ఈ 2 రోజుల్లోనే పూర్తి స్థాయి యాక్షన్కి కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఇప్పుడు తంగెడ గ్రామం, దాచాపల్లి దగ్గర ఉన్నటువంటి తంగెడ గ్రామం చూసినట్లయితే కనుక షాపులు, గృహాలు, కార్లు ధ్వంసం చేయటము, పెట్రోల్ బాంబులు వేసి చేసినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితుల ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకొని ఎవరైతే పాల్పడినారో వారిపై చర్యలకు ఉపక్రమించడము, అలానే కొత్త గణేశ్వరపాడులో ఎవరైతే గృహాల ధ్వంసానికి కావటము, షాపుల ధ్వంసానికి కావటం అయితే ఉన్నారో వారి మీద కూడా చర్యలు తీసుకునే విధంగా సిద్ధం కావటము. ఇక కారంపూడి, పేటశనిగండ్ల, అలానే మాచర్ల తర్వాత నర్సాపేట, ఇలా చూసుకుంటే ఎక్కడైతే ఆస్తి నష్టం జరిగిన వారు ఎవరైతే ఉన్నారో వారి స్టేట్మెంట్ రికార్డ్ చేసి వారికి ఎవరైతే అనుమానం ఉందో వారిని చూసుకోవటము, అలానే సీసీ ఫుటేజ్ ప్రధాన ప్రాంతాలన్నింటిలో కూడా సీసీ ఫుటేజీలు ఉండటము, ఆ సీసీ ఫుటేజీలు ఎంక్వైరీ చేసి సీసీ ఫుటేజీలు పరిశీలించిన తర్వాత అసలైన దోషులు ఎవరైతే ఉన్నారో వారిని తప్పనిసరిగా వారి మీద కేసు నమోదు చేసి ఛార్జ్షీట్ దాఖలు చేయడము, వారి మీద చర్యలకు కూడా సిద్ధం పడటం జరిగింది. అయితే పల్నాడు జిల్లా వ్యాప్తంగా ప్రాణ నష్టం జరగకపోయినా కానీ ఆస్తి నష్టం, కారుల ధ్వంసం, బైకుల ధ్వంసం, పెట్రోల్ బాంబులు వేయటము, ఇలా చేసినటువంటి ఘటనలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన కేసులు నమోదు చేసి
ఇప్పటికే ప్రాథమిక ఆధారాలతోటి నిందితులు గుర్తించారు. వారిని అరెస్ట్ చేసి కోర్టు ముందు ఉంచడానికి కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అయితే దరిదాపుగా ఎక్కడైతే గొడవ జరిగిందో ఆ గ్రామాల్లో స్పెషల్ కేసుగా నమోదు చేసి ఆస్తి నష్టం జరిగిన కాడ, కొట్టుకున్న కాడ, గొడవలు పడ్డ కాడ, పెట్రోల్ బాంబులు వేసుకున్న కాడ, గొడ్డలతో దాడులు చేసిన కాడ ప్రతి చోట కూడా కేసులు నమోదు చేసి ఎఫ్ఐఆర్లు నమోదు చేసి నిందితులను కఠినంగా శిక్షించడానికి కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. కేంద్ర ఎన్నికల కమిషన్ పల్నాడు మీద స్పెషల్ ఫోకస్ చేసి పల్నాడు నుంచి పూర్తిగా నివేదిక తెప్పించుకోవటము, పల్నాడులో అరెస్టు చేయాలంటూ చెబుతున్నటువంటి నేపథ్యంలో తప్పనిసరిగా ఎవరైతే దాడులకు పాల్పడ్డారో, ఎవరైతే ప్రతీకార చర్యలకు సిద్ధపడ్డారో, ఎవరైతే గొడవలు చేశారో, ఎవరైతే ఆస్తులు ధ్వంసం చేశారో వాళ్ళందరి మీద కేసులు నమోదు చేయడానికి సిద్ధమయ్యారు. వారిని అదుపులో తీసుకున్నారు. ఇప్పటికే 250 మందిని అదుపులో తీసుకున్నారు. ఇంకా ఆ సంఖ్య పెరిగే విధంగా ఉంది. అలానే కేసులు కూడా భారీ సంఖ్యలో నమోదు అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. ఓకే శ్రీనివాస్, థ్యాంక్ యూ. ఏపీ ఎన్నికల్లో జరిగిన హింసాకాండ దేశాన్ని ఒక ఊపు ఊపేస్తుంది. దీనిపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఓవైపు భారీ ఓటింగ్ శాతంతో రాష్ట్రంలో ఓటర్లు తమ చైతన్యాన్ని చాటుకుంటూ ఉంటుంటే, ఎన్నికల హింసతో రాజకీయ నేతలు దాన్ని అరికట్టడంలో విఫలమై అధికారుల విమర్శలు ఎదుర్కొంటున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా విజయవాడ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. మొత్తానికైతే ఎలక్షన్లో జరిగిన హింసాత్మక ఘటనలకు సంబంధించి అయితే ఈసీ అయితే ఆదేశాలు జారీ చేసింది. దానికి సంబంధించి అయితే ఒక ప్రత్యేక బృందాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఇవ్వండి. క్రమమే రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి ఏవైతే అల్లర్లు ఉన్నాయో అల్లర్లకు సంబంధించి ఈసీకి వచ్చినటువంటి ఫిర్యాదులు ఏవైతే ఉన్నాయో ఫిర్యాదుల్లో భాగంగా సీరియస్ అవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ కావచ్చు, అదేవిధంగా డీజీపీ కావచ్చు, వీళ్ళిద్దరిని ఢిల్లీ పిలిపించడం, ఢిల్లీ ఏం జరిగింది అంటే నివేదికలు అంటే రాష్ట్రంలో ఎన్నికల సరళిని సజావుగా సాగాల్సిన సందర్భంలో అల్లర్లకి కారణాలు ఏంటి, ఏం జరిగింది అనే దాని మీద వివరణ ఇవ్వాలంటూ కూడా ఢిల్లీకి పిలిపించారు. అయితే ఒక 6 అంశాలతో పాటు ఢిల్లీకి వెళ్ళినటువంటి ఏదైతే సీఎస్ కావచ్చు, డీజీపీ కావచ్చు, పూర్తి స్థాయిలో నివేదికలను అయితే ఇవ్వడం జరిగింది. ఆ నివేదికలు పరిశీలించిన తర్వాత రాష్ట్రంలో అల్లర్లకు సంబంధించినటువంటి అంశాన్ని పరిశీలించి వాటి మీద చర్యలు చేపట్టాలంటూ చెప్పడం జరిగింది. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చింది. ఎక్కడైతే అత్యధికంగా అల్లర్లు జరిగినాయో రాష్ట్రంలో ఆ ప్రాంతంలో స్పెషల్ టీం ద్వారా విచారణ కొనసాగించాలని చెప్పడమే కాకుండా ఇప్పటి వరకు జరిగినటువంటి అల్లర్లకు సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్లు వేయాలంటూ కూడా చెప్పడం కూడా జరిగింది. సంఘటనలు ఎలాంటి సంఘటనలు ఉత్పన్నమయ్యాయి, సంఘటనలకు సంబంధించినటువంటి కారణాలు ఏంటి అనే దాని మీద కూడా ఇప్పుడే అధికారులకు ఒక స్పష్టత ఉన్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా అల్లర్లకు సంబంధించినటువంటి పూర్తి నివేదికలను ఇచ్చినట్టు తెలుస్తుంది. ఆ నివేదికల ఆధారంగానే ముందుకు వెళ్లాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది. మరో పక్క నుంచి డీజీపీ పూర్తి స్థాయిలో ఇక్కడ ఏదైతే పోలీసులు నిర్లక్ష్యం వహించారు అని చెప్తున్నటువంటి ప్రాంతాలు ఏవైతున్నాయి ఆ ప్రాంతాల్లో ఇప్పటికే పోలీసు సిబ్బంది అక్కడ శాఖాపరమైన చర్యలు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. మరో పక్క నుంచి సీఎస్ కూడా ఇటు పోలీసులకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు ఎన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో పరిశీలించి ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం కూడా ప్రభుత్వం అంటే ఇక్కడ జరిగినటువంటి అల్లర్లకి కారణాలు ఏవైతే ఉన్నాయో బలమైన కారణాలు ఏవైతే ఉన్నాయో ఆ కారణాలు నివేదికలో పొందుపరిచినట్టు తెలుస్తుంది. ఆ నివేదిక ద్వారానే ముందుకు వెళ్లాలంటూ కూడా ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం భవిష్యత్తులో జరగాల్సినటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో ఆ చర్యలు కూడా తీసుకోవాలంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే ఆస్తి నష్టం జరిగింది, అదేవిధంగా ఇటు దాడులు జరిగాయి, పోలింగ్ జరుగుతున్న క్రమంలో ఈవీఎం బద్దలవి, పెట్రోల్ బాంబులు వేశారు, నాటు బాంబులు, ఇలా అన్ని అంశాలు ఒక రౌండ్ తుపాకీ కాల్పులు కూడా జరిగినట్టు కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా మనం చూసినట్టయితే తిరుపతి, అనంతపురం, ఇటు పల్నాడు ప్రాంతంలో జరిగినటువంటి ఏవైతే అల్లర్లు ఉన్నాయో వీటికి సంబంధించి పూర్తి నివేదికలు ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించినట్టు కూడా తెలుస్తుంది. ఆ నివేదిక ప్రకారమే రానున్న రోజుల్లో పూర్తి స్థాయి చర్యలు ఉండే కూడా తెలుస్తుంది. అయితే ఎన్నికలు కౌంటింగ్ ముగిసిన తర్వాత కూడా పోలీస్ బందోబస్తు పెద్ద ఎత్తున కొనసాగేటువంటి పరిస్థితి ఉంది. దానికి సంబంధించి కేంద్రం ఇచ్చినటువంటి ఈసీ ఇచ్చినటువంటి అలర్ట్ కావచ్చు, అదేవిధంగా ఇప్పటికే ఆ ఎన్నికల తర్వాత కూడా ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏదైతే ఉందో రిపోర్టు ఎన్నికల తర్వాత కూడా కౌంటింగ్ తర్వాత కూడా పెద్ద ఎత్తున అల్లర్లు జరిగేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఏ ప్రాంతాల్లో అల్లర్లు జరుగుతాయి అనేది ఇప్పటికే నివేదికను ఇవ్వడం జరిగింది. ఆ నివేదిక ప్రకారమే రానున్న రోజుల్లో పోలీస్ బందోబస్తు కూడా ఉండేటువంటి పరిస్థితి ఉంది. అయితే జరిగినటువంటి పరిణామాలన్నిటికీ పెద్ద ఎత్తున ప్రభుత్వం తరపు నుంచి ఇటు సీఎస్ కావచ్చు, డీజీపీ కావచ్చు బాధ్యత వహించాలంటూ కూడా కేంద్ర ఎన్నికల సంఘం మొన్ననే చెప్పడం కూడా జరిగింది. అప్పుడు ఉన్నటువంటి పోలీస్ శాఖ పైన చర్యలు కూడా కొనసాగించాలంటూ కూడా చెప్పడం కూడా జరిగింది. అయితే శ్రీనివాస్, మొత్తంగా అయితే ఏ ప్లేసెస్లో అయితే బీజేపీ ఫిర్యాదుతో ఈసీ వేటు వేయడం జరిగిందో ఆ ప్లేసెస్లోనే ఎలక్షన్స్లో ఈ హింసాత్మక ఘటనలు అనేవి జరిగినాయి. కావాలని చెప్పే కేంద్ర
కేంద్రంతో కుమ్మక్కై ఈసీ ఇలాంటివన్నీ చేస్తుంది అని చెప్పి అటు వైసీపీ నేతలైతే ఆరోపిస్తున్నారు. రాష్ట్రాన్ని కంప్లీట్ గా వల్లకాడు చేస్తాకి ప్రయత్నిస్తున్నారని చెప్పి గట్టిగా ఆరోపణలు అయితే చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు మార్చడం వల్లే ఈ ప్లేసెస్ లో ఇలాంటి హింసాత్మక ఘటనలు జరిగినాయని వాళ్ళు బలంగా వాదనలు అయితే వినిపిస్తున్నారు. అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అంటే ఇవి కేవలం రాజకీయంగా సంబంధించినటువంటి విమర్శలుగా మాత్రమే చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించినటువంటి జరిగినటువంటి అల్లర్లలో భాగంగా అన్ని పక్షాలు అంటే అటు టీడీపీకి సంబంధించి కావచ్చు వ్యక్తులు కావచ్చు, ఇటు వైసీపీకి సంబంధించిన వ్యక్తులు కావచ్చు, అందరికీ సంబంధించిన అంటే అందరూ కూడా ఈ దాడుల్లో పాల్గొన్న ఈ జరిగినటువంటి హింసాత్మక ఘటనలు ఏవైతే ఉన్నాయో అందులో అందరికీ గాయాలైనటువంటి పరిస్థితి ఉంది. అయితే బూత్ ఏజెంట్లు కూడా ఈ దాడుల్లో గాయపడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరో పక్క నుంచి చూస్తే కనుక ఇటు టీడీపీ హింసాత్మక ఘటనలకు పాల్పడుతుందని వైసీపీ ఫిర్యాదులు చేసినటువంటి పరిస్థితి ఉంది. వైసీపీ నేతలు ఎక్కువ ఓటమి భయంతో హింసాత్మక ఘటనలో పాల్పడుతున్నారని చెప్పని టీడీపీ ఫిర్యాదు చేసినట్టుంది. అయితే ఫిర్యాదుల పరంపర ఒక పక్క నుంచి కొనసాగుతున్నప్పుడు కూడా దీనికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి నిష్పక్షపాతంగా ఎన్నికలను సజావుగా సాగే అంశాన్ని మాత్రమే పరిశీలిస్తాం తప్ప పార్టీల నుంచి వచ్చేటువంటి ఫిర్యాదులు స్వీకరిస్తాము, ఫిర్యాదులకు సంబంధించినటువంటి విచారణ చేస్తాం, విచారణలో భాగంగా చర్యలు తీసుకుంటామని మొదటి నుంచి చెప్పారు. అందులో భాగంగానే ప్రతిపక్షాలు చేసినటువంటి ఫిర్యాదుల ప్రకారం డీజీపీని కూడా మార్చినటువంటి నేపథ్యం చూస్తాం. మరో పక్క నుంచి విజయవాడ నగర కమిషనర్ని మార్చారు, కొన్ని ప్రాంతాల్లో ఎస్పీలను కూడా మార్చినటువంటి పరిస్థితులు, కొన్ని ప్రాంతాల్లో ఐఏఎస్లను కూడా మార్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరో పక్క నుంచి ఇప్పుడు ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత వైసీపీ చేస్తున్నటువంటి ఏవైతే ఫిర్యాదులు ఉన్నాయో ఫిర్యాదులను కూడా ఇప్పటికే స్వీకరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఫిర్యాదులు వైసీపీ నుంచి కూడా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నారు, ఆ ఫిర్యాదులు కూడా పరిశీలిస్తున్నారు. అయితే దాడుల్లో పాల్గొన్నటువంటి ఇరు వర్గాలు ఉన్నారు కాబట్టి ఇరు వర్గాలకి మధ్య కేసులు నమోదవుతున్న పరిస్థితి ఉంది. అయితే ఆస్తి నష్టానికి సంబంధించినటువంటి ఏదైతే అంశాలు ఉన్నాయో అంశాలను కూడా పూర్తిగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఎన్నికల సంఘం వన్ సైడ్ ఎవరికి పక్షాన వెళ్ళేటువంటి పరిస్థితి అయితే లేదు అని చెప్పిన మొదటి నుంచి చెప్తుంది. అయితే ఏకపక్షంగా వ్యవహరించే అధికారుల మాత్రం చర్యలు ఉంటాయని చెప్తున్నారు. ఏకపక్షంగా వ్యవహరించిన అధికారుల మీద చర్యలు చేపట్టామే తప్ప ఇందులో ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి తప్పులుగా చూపించేటువంటి అవకాశం లేదని చెప్పని కూడా కేంద్ర ఎన్నికల సంఘం నుంచి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎన్నికలు ముగిసిన తర్వాత ఈసీ తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల మాత్రమే ఇక్కడ అల్లర్లు జరగడానికి కారణం ఉంది. ప్రతిపక్షాలు చేసినటువంటి ఆరోపణలు కానీ ప్రతిపక్షాలు చేసినటువంటి ఫిర్యాదుల్ని ఎన్నికల సంఘం సీరియస్ గా తీసుకోకుండా ఉంటే బాగుండేదని చెప్పి అనేది ఇటు వైసీపీ వినిపిస్తున్నటువంటి వాదన. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. ఇదే టాపిక్ సంబంధించి మరింత సమాచారం మా అనంతపురం ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, చెప్పండి. మొత్తానికైతే ఎలక్షన్స్ లో జరిగిన అల్లర్లకు సంబంధించి హింసాత్మక ఘటనలకు సంబంధించి అయితే ఈసీ అయితే ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది, ఒక ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేస్తుంది. ఆ గొడవలకు సంబంధించి నివేదికలు కూడా సమర్పించాలని అటు సిఎస్కి అలాగే డీజీపీలకు కూడా ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఇవన్నీ కూడా కొనసాగేంత వరకు కంటిన్యూస్గా ఒక 15 నుంచి 20 రోజుల వరకు కేంద్ర ఎన్నికల బలగాలు అయితే ఇక్కడ కంటిన్యూ అవుతాయని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? యామిని, ఏదైతే ఇప్పుడు కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ఆ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సమస్యాత్మక ప్రాంతాలే ఉన్నాయి. అంటే ఇప్పుడు అల్లర్లు జరిగిన ప్రాంతాలే కాకుండా భవిష్యత్తులో కౌంటింగ్ తర్వాత కూడా సమస్యాత్మక ప్రాంతాల్లో గొడవలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆ ప్రాంతాలన్నింటినీ గుర్తించి ఆ ప్రాంతాల్లో కూడా ఎక్కడ కూడా కౌంటింగ్ తర్వాత మరో 15 రోజులు కూడా ఎక్కడ కూడా గొడవలు జరగడానికి అవకాశం లేదని చెప్తూనే ఈ ప్రాంతాల్లో అంటే అత్యంత సమస్యాత్మకంగా ప్రాంతాలు ఉంటాయి, ఆ ప్రాంతాల్లో ఖచ్చితంగా ప్రతీకార చర్చ జరిగే అవకాశం ఉంది. కాబట్టి అక్కడ కేంద్ర బలగాలను మోహరించాలనే విషయాన్ని స్పష్టంగా చెప్పడం జరిగింది. మరోవైపు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. అసలు పోలింగ్ ప్రశాంతంగా జరిగిన తర్వాత, పోలింగ్ అయిపోయిన తర్వాత మరుసటి రోజు కంటిన్యూగా గంటల తరబడి గొడవలు ఏదైతే అంటే ఇరు వర్గాలు పరస్పరం దాడులు చేసుకునే అంశంలో మాత్రము ఏ స్థాయిలో పోలీసు అధికారుల వైఫల్యం ఉంది అనేది తెలుసుకోవడానికి మాత్రమే ఇప్పుడు ఈ సిట్ బృందాన్ని ఏర్పాటు చేశారు. అంటే నిఘా వైఫల్యం ఉందా, సమాచార వైఫల్యం ఉందా, అంటే చర్యలు తీసుకోవడంలో ఆలస్యం ఉందా, రెండోది గొడవలు జరిగినప్పుడు కట్టడి చేయడంలో ఎవరి పాత్ర ఎంత ఉంది, ఇందులో ఎవరెవరి జాప్యం ఎంత ఉంది అనేది పూర్తిగా తెలుసుకోవడానికి కోసమే ఈ కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక సిట్ను ఏర్పాటు చేసింది. మరోవైపు ఇప్పటివరకు కట్టిన కేసుల్లో కూడా ఎక్కడైనా కూడా ఆ కేసుల్లో కలిసి సెక్షన్లకు సంబంధించి తీవ్రతకు అనుగుణంగా సెక్షన్లు ఉన్నాయా లేదా, అందరి మీద నిష్పక్షపాతంగా పోలీసు అధికారులు చర్యలు తీసుకున్నారా లేదా అనే అంశాల మీద కూడా నిశ్చితంగా పరిశీలించమని చెప్పింది. వీటిని అన్నింటినీ పరిశీలించిన తర్వాత 48 గంటల్లోగా నివేదిక కూడా ఇవ్వమని చెప్పింది. మరోవైపు ఈ జరిగిన అల్లర్లకు బాధ్యులైన అధికారుల అందరి మీద కూడా శాఖాపరమైన విచారణ చేపట్టమని చెప్పింది. మరోవైపు వారి మీద చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. ఈ రెండు అంశాలను పక్కన పెడితే మూడో అంశం ఇప్పుడు ఎవరైతే సస్పెండ్ చేశారో
ఆ ప్రాంతాల్లో మరోసారి అధికారులు నియమించాల్సి ఉంది. ఆ నియామకానికి సంబంధించి కూడా ఈ రోజు సాయంత్రంలోగా ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సమర్థవంతమైన అధికారులను వేసి రెండోది ఇప్పటి వరకు జరిగిన లోపాలు ఏవైతే ఉన్నాయో ఈ లోపాలను సరిదిద్దడంతో పాటు మరోవైపు ఎక్కడెక్కడ ఏ లోపాలు ఉన్నాయో ఈ లోపాలకు మరోసారి అవకాశం లేకోకుండా రేపు కౌంటింగ్ తర్వాత కూడా కౌంటింగ్ సమయంలో కానీ ఎక్కడ కూడా చిన్న అల్లర్లు కూడా జరగడానికి లేదు, గొడవలు జరగడానికి అవకాశం లేదు. అది ఏ పార్టీ వారైనా కూడా కఠినంగా వ్యవహరించాల్సిందే. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదు. ప్రజల ఆస్తులకు కానీ అటు పార్టీలకు సంబంధించిన నేతల ఆస్తులకు కానీ కార్యకర్తల ప్రాణాలు కానీ ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది కలగకుండా ఖచ్చితంగా మన సమస్యాత్మక ప్రాంతాల్లో అంతా కూడా శాంతియుతంగా శాంతి భద్రతలు పరిరక్షించాలని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టంగా ఆదేశించిన నేపథ్యంలో రాష్ట్ర స్థాయి పోలీసు ఉన్నతాధికారులు ఆ చర్యలకు అనుగుణంగా కూడా ఇప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే అనంతపురం జిల్లా తాడపత్రికి సంబంధించిన అంశాల్లో కూడా ఇటు వైసీపీ నుంచి కానీ అటు ప్రతిపక్షం టీడీపీ నుంచి రాజకీయ విమర్శలు ఎలా ఉండొచ్చు, కానీ ఇరు వర్గాలు దాడులకు దిగినప్పుడు ఇద్దరిని కూడా కఠినంగా అణచివేయాల్సింది, ఇద్దరిని కట్టడి చేయాల్సిన అవసరం అయితే పోలీసు శాఖకు సంబంధించి ఈ విషయంలో గంటల తరబడి గొడవలు జరుగుతున్నా కూడా ఒకరికొకరు రాళ్ళు రువ్వుకుంటున్నా కూడా కట్టడి చేయడంలో కొంత అలసత్వం వహించారనేది స్పష్టంగా కనిపిస్తుంది. ప్రజలు కూడా ఆ విధమైన విమర్శలే చేస్తున్నారు. మరి రాజకీయ విమర్శలను పక్కన పెడితే మాత్రం ఈ అంశాలకు సంబంధించి జరిగిన అంశాలను పరిగణలోకి తీసుకొని వాటి తీవ్రతలో ఎవరి వైఫల్యం ఏముంది అనేది మాత్రమే చూస్తుంది ఎన్నికల సంఘం. ఆ విధంగానే చర్యలు తీసుకొని రెండోది ఇప్పుడు అధికార నియామక తర్వాత కూడా ఇప్పటికీ కూడా తాడపత్రిలో పూర్తిగా పోలీసు వలయంలో కొనసాగుతోంది. యామిని. రైట్ రవిచంద్ర, థ్యాంక్ యూ. ఇక మొత్తానికైతే ఏపీలో ఎలక్షన్స్లో జరిగిన హింసాకాండపై అయితే ఈసీ అయితే ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. ఇదే సమయంలో ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే హింసలు అల్లర్లు ఎక్కడైతే జరిగినాయో ఏ ప్రాంతాల్లో అయితే జరిగినాయో వాటికి సంబంధించి కూడా నివేదికలు సమర్పించాలని అటు సీఎస్కి అలాగే డీజీపీకి ఆదేశించడం జరిగింది. అలాగే ఒకవైపు రాజకీయ నేతలు అయితే ఈ ఎలక్షన్స్లో అరికట్టడంలో విఫలమయ్యారు అని చెప్పి అధికారుల నుంచి విమర్శలు అయితే ఎదుర్కొంటున్నారు. అలాగే ఏపీ ఎన్నికల్లో అయితే హింసాకాండపై సిట్ ఏర్పాటుపై స్పెషల్ ఫోకస్ చేసింది. ఈసీ ఆదేశాలతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని కూడా నియమించింది. నమోదైన ప్రతి కేసును ప్రత్యేకంగా తీసుకొని దర్యాప్తు చేయాలని ఆదేశించింది. అలాగే ఎఫ్ఐఆర్లో అదనపు సెక్షన్లు జోడించాలని కూడా ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది.